హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో ఇప్పుడు మనం క్లాస్లో ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మరొక మోడల్ డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఈ మోడల్ ఎలా ఉంటుంది ఏందో చూద్దాం. సో మా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో బిఫోర్ మనం క్లాసెస్లో వన్ వెర్టెక్స్ నుంచి ట్రయాంగిల్స్ డివైడ్ అవుతూ ఉన్నాయి. అంటే లైక్ ఇలా ఒక వెర్టెక్స్ నుంచి డివైడ్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ హారిజంటల్ లైన్స్ మనం డ్రా చేసుకుంటూ వచ్చాం ఇలా. బట్ ఇప్పుడు అలా కాదు, టూ వెర్టెక్స్ నుంచి డిసైడ్ అవుతున్నాయి. ఈ వెర్టెక్స్ నుంచి డివైడ్ అవుతుంది, ఈ వెర్టెక్స్ నుంచి డివైడ్ అవుతుంది. సో ఇలాంటి వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, దాంట్లో షార్ట్ కట్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనం ఇంతకుముందు మోడల్ డిస్కస్ చేసాం. సో ఈ లైన్స్ అన్ని లేవు అని అనుకుంటే 1, 2, 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే 1 + 2 + 3 అని డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు షార్ట్ కట్ ఏంటంటే, సో అక్కడ అలా కాకుండా ఇక్కడ చూడండి 1, 2, 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. 1, 2, 3 అంటే ఈ 5 వెర్టెక్స్ నుంచి మనం 3 పార్ట్స్ డివైడ్ అయింది. సో దీన్ని 3 అనుకుందాం. అలాగే ఇక్కడ హారిజంటల్ ఈ లైన్ తీసుకుంటే ఈ వెర్టెక్స్ నుంచి దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే ఇంకొకటి 2 పార్ట్స్ వచ్చింది. హారిజంటల్ బేస్ 5 వెర్టెక్స్ నుంచి ఒక వెర్టెక్స్ నుంచి కొన్ని పార్ట్స్ డివైడ్ అయితే ఇంకొక వెర్టెక్స్ నుంచి ఇంకొన్ని పార్ట్స్ డివైడ్ అయింది. సో ఒక పార్ట్నేమో M అనుకుంటున్నాం, ఇంకొక దాన్నేమో N అనుకుందాం. ఇప్పుడు M is equal to 2, M is equal to 3, N is equal to 2. M వాల్యూ, N వాల్యూ. సో ఇప్పుడు మనకు షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే M ఇంటూ N ఇంటూ M ప్లస్ N బై 2. M ఇంటూ N ఇంటూ M ప్లస్ N బై 2. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే M అంటే ఇక్కడ 3 ఇంటూ N వాల్యూ. సో సెకండ్ పార్ట్ ఎలా వచ్చింది, 2 పార్ట్స్ వచ్చాయి. ఇంటూ 2 ఇంటూ M ప్లస్ N 3 + 2 5 బై 2. సో ఒకటేమో 3 పార్ట్స్ వచ్చింది, ఇంకోటేమో 2 పార్ట్స్గా డివైడ్ అయినాయి. సో 3 ఇంటూ 2 ఇంటూ 3 + 2 5 బై 2. 2 cancel, 3 5 are 15. So number of triangles in the first diagram is 15. ఓకే అండి. సో అర్థమైంది. సింపుల్ ఫార్ములా M ఇంటూ N ఇంటూ M ప్లస్ N బై 2. ఓకే అండి. మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎలా వచ్చింది. ఇక్కడ రెండు వేరువేరుగా వచ్చాయండి. సో 5 వెర్టెక్స్ నుంచి 3 పార్ట్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి 2 పార్ట్స్ వచ్చాయి. అంటే రెండు వేరువేరుగా వచ్చాయి. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే M ఈక్వల్ టు N అయితే అప్పుడు ఎలా వస్తుంది, 2 డిఫరెంట్గా ఉంటే చెప్పాను. ఒకవేళ రెండు ఈక్వల్ అయితే ఇక్కడ అన్నిటికీ M ప్లస్ N ప్లస్ కూడా MA యూజ్ చేద్దాం. సో M ఇంటూ N ప్లస్ కూడా MA యూజ్ చేస్తున్నాం. M ఇంటూ M ప్లస్ M 2M బై 2. M ఇంటూ N ప్లస్ ఒకటి MA యూజ్ చేసుకుని M ఇంటూ M ప్లస్ M ప్లస్ N 2M. సో M ఇంటూ 2M బై 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయితే M ఇంటూ M M క్యూబ్. సో డిఫరెంట్గా ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో నంబర్ ఆఫ్ పార్ట్స్ ఇక్కడ రెండింటికి 1 2 3 4 1 2 3 4. సో 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే ఇక్కడ 2 పార్ట్స్ M వాల్యూ N వాల్యూ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో అప్పుడు ఫార్ములా M క్యూబ్ అన్న యూజ్ చేసుకోవచ్చు, N క్యూబ్ అన్న యూజ్ చేసుకోవచ్చు. సో M క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. 4 క్యూబ్ వాల్యూ 4 4 16, 16 4 64.
సో 4 క్యూబ్ వాల్యూ 64. సో అంటే ఇక్కడ మనకు 64 ట్రయాంగిల్స్ వస్తాయి డయాగ్రామ్లో. సో ఇలాంటి సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్ను మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంతేగాని మనం కౌంట్ చేసుకుంటా కూర్చుంటే 64 కౌంట్ చేయాలి అంటే ఆ ఎగ్జామ్ టైం అక్కడ వరకు అయిపోతుంది. అన్నీ కూడా కౌంట్ చేయలేము, మనం మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం సింపుల్ షార్ట్ కట్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూసాం. సో డిఫరెంట్గా ఉంటే ఎం వాల్యూ ఎన్ వాల్యూ డిఫరెంట్ ఉంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, రెండు సేమ్ ఉంటే ఎంక్యూ ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఇక మనకి ఇంకొక క్వశ్చన్ ఇచ్చాము. సో ఇప్పుడు మీరు ఏ ఫార్ములాని యూజ్ చేయాలో, ఎలా సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి. సో చూసే కదండి మా ఛానల్, మా వీడియోస్ చూస్తారు కదా, మా ఛానల్ మా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మరొక మోడల్లో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బై.